శంకర్ తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఓ ప్రజా ప్రతినిధి బాధ్యతగా వ్యవహరించాలన్నారు కవిత. మరోవైపు శంకర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ లోనూ దుమారం పుట్టించాయి. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమంటూ చేతులు దులుపుకున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నిన్న షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ వంకర మాటలతో రెచ్చిపోయారు. ఒక వ్యక్తిపై ఉన్న కోపంతో కులం మొత్తాన్ని దూషిస్తాడు. నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడాడు. ఓ కమ్యూనిటీని ఉద్దేశించి అతి పరుషమైన భాషను ఉపయోగించారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి. ఆయన కమ్యూనిటీ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ మాటల్లో చెప్పలేని విధంగా దుర్భాషలాడారు. ఒక కులంపై అతి హేయమైన లాంగ్వేజ్ ను ప్రయోగించారు. ఆయన మాట్లాడిన మొత్తం మాటలు వింటే సభ్య సమాజం తలదించుకొని ఇలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నామా అంటూ గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. కులానికి సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో మొత్తం రాజ్ న్యూస్ కు చిక్కింది. అయితే ఎంతో బాధ్యతగా మసులుకుంటూ జర్నలిజం విలువలను అనుక్షణం పాటించే రాజ్ న్యూస్ సంయమనం పాటిస్తూ ఆ వీడియోలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రజల ముందు ఉంచింది. నిజానికి ఎవరు ఏ కమ్యూనిటీ గురించి మాట్లాడినా అది చాలా సున్నితమైన అంశమే అవుతుంది. అందుకే ఏ కమ్యూనిటీ మీద ఎవరు మాట్లాడినా అది మనోభావాలు దెబ్బతీసే అంశంగానే సుప్రీంకోర్టు సైతం భావించింది. మనోభావాలు దెబ్బతీసేలాగా ఏ కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడకూడదు అని కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ పాస్ చేయడం గమనించాల్సిన అంశం. అందుకే కమ్యూనిటీ గైడ్ లైన్స్ పట్ల రాజ్ న్యూస్ మరింత జాగ్రత్త వహిస్తూ వార్తలను టెలికాస్ట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిదంబరం లైవ్ లో అందిస్తారు. చిదంబరం, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పేసి న్యూటన్ లా చెప్తుంది. దాని ప్రకారం ప్రతి యాక్షన్ కి రియాక్షన్ అంతే ఘాటుగా ఉండే అవకాశం ఉంటుందని ఏదైతే చెప్తున్నారో అదే విషయం ఇవాళ శంకర్ మాట్లాడిన మాటలు, ఆ మాటలకి వచ్చిన రియాక్షన్స్ అదే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మొదటిది చేసిన తప్పు కేసీఆర్ మీద ఆయనకున్న కోపాన్ని, కేసీఆర్ కుటుంబం మీద ఉన్న ఆయనకున్న ఆక్రోశాన్ని మొత్తం వెలమ కుటుంబానికి మొత్తానికి తీసుకొచ్చి ఆ వెలమ కమ్యూనిటీని మొత్తాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ దాన్ని మాట్లాడిన మాటలు అది విమర్శించే స్థాయిలో ఉందంటే కాదు, దూషణల పర్వానికి దిగే స్థాయికి అది దిగజారిపోవడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ విమర్శించే పరిస్థితి, వ్యతిరేకించే పరిస్థితి. ఏదైతే ఆ మాటలు మాట్లాడే క్రమంలో సర్వనాశనం చేస్తాను ఒక కమ్యూనిటీని మొత్తాన్ని అని చెప్పి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత రేగిన దువారము, ఈ మధ్యలో రాజ్ న్యూస్ బాధ్యతాయుతమైన ఒక ఛానల్గా జర్నలిజం విలువలకు కట్టుబడి ఏదైతే ఉందో రాజ్ న్యూస్ చేసిన ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నానికి కొద్దిపాటి రెస్పాన్స్ అయితే వచ్చిందని మనం చూడాలి. ఎందుకంటే మొదటగా ఈ వార్తని వెలుగులోకి తీసుకురావడం కానివ్వండి, ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఆయన ఎలాంటి పదజాలను ఉపయోగించారు అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో బయట పెట్టకుండా కేవలం మనకున్న పరిధిలో, ఆ పరిధిలో బయటపెట్టిన తర్వాత వెలమ సంఘాల నుంచి భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది. వెలమ సంఘాల నుంచి దానికి విమర్శలు వెలువెత్తినాయి. అంతేకాకుండా ఆయనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ మాట్లాడిన పరిస్థితి ఉంది. అది అక్కడితో ఆగకుండా ఎవరైతే వెలమ కుటుంబాలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వడము, క్షమాపణలు చెప్పాల్సిందే, అది కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పి కోరుకున్నారు. అయితే ఇక్కడ శంకర్ మరోసారి తన ఒక తెలివిని ఉపయోగించారు. కేవలం ఎవరైనా బాధపడి ఉంటే నేను నా మాటలు నేను రిటర్న్ తీసుకుంటానని బాధపడ్డారు కాబట్టి ఇంతమంది బయటకు వచ్చారు, ఇంతమంది మీ మీద విమర్శిస్తున్నారు, ఇంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయినా సరే ఇంకా బాధపడి ఉంటే నేను ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానంటూ కూడా ఒక రకమైన కంటితుడుపు చర్యగానే దీన్ని చూడాల్సిన అవసరం మీద మనకు కనిపిస్తుంది. శంకర్ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆ వ్యాఖ్యలు చేసే క్రమంలో ఆయన యూజ్ చేసిన పదజాలం కానివ్వండి, ఏ కమ్యూనిటీకి కూడా అది యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి పదజాలాన్ని వాడి ఇవాళ కేవలం కంటితుడుపు చర్యగా ఎవరైనా బాధపడి ఉంటే నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటానని చెప్పే మాటలు మాత్రం ఖచ్చితంగా యాక్సెప్టెడ్ కాదు. బట్ అదే సందర్భంలోనే ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎవరైతే వెలమ సంఘాలు మాట్లాడుతున్నాయో వాడికి కూడా ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే వెలమ సంఘాలు ఇప్పటివరకు ఆయన చెప్పిన క్షమాపణలు యాక్సెప్ట్ చేస్తున్నాయా, దానికి నిజంగానే ఓకే అన్నాయా అనే విషయంపై ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అయితే ప్రకటన రావాలి. కానీ వివిధ పార్టీల్లో ఉన్న వెలమ సంఘాల నాయకులు కానివ్వండి, వెలమ ప్రజాప్రతినిధులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కేవలం అది వ్యక్తిగత వ్యాఖ్యలుగా కాంగ్రెస్ పార్టీ ప్రయోగం చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి ఆ ఎక్స్ప్లెనేషన్ సరిపోదు. కాంగ్రెస్ పార్టీ నుంచి దానికి కంపల్సరీ ఒక ఖచ్చితమైన ఆన్సర్ అయితే కావాలని అయితే కోరుకుంటున్నారు. లక్ష్మి, రైట్. చిదంబరం, సోషల్ మీడియాలో కావాలని ముందు వెనక మాట్లాడిన మాటలు కట్ చేసి పెట్టారు, ఇది
కావాలని కక్షపూరితంగా చేశారు, నేను అనలేదు అని మాట్లాడుతున్నారు. మరి అనలేదు అన్నప్పుడు ఎందుకు క్షమాపణ చెప్తున్నారు? అంటే ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే నాయకులందరూ అంటే ఒకటే సేమ్ వర్డింగ్ని వాళ్ళు యూజ్ చేస్తారు. ఏదంటే ఒక మాట అనేసిన తర్వాత దాంట్లో ముందు వెనకాల కట్ చేసి కొద్దిపాటి వ్యాఖ్యలు మాత్రమే రిలీజ్ చేశారని చెప్పడం ఒకటి, లేదా అది నిజంగానే ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నది నిజంగానే దుమారం రేపినప్పుడు నా మాటలను వక్రీకరించారు లేదా అత్యుత్సాహం ప్రదర్శించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లారనే మాటలు మాట్లాడుతుంటారు. సో ఇది కూడా సేమ్ కేసు, అదే కేసు కింద మనం దీన్ని కన్సిడర్ చేయాలి తప్ప నిజంగానే మీకు కల్వకుంట్ల ఫ్యామిలీ మీదనో లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీ మీదనో మీకు కోపం వచ్చినప్పుడు మీరు కల్వకుంట్ల ఫ్యామిలీ అని మాట్లాడి ఉండొచ్చు, లేదా కేసీఆర్ అనే క్రమంలో బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులనే పదం వాడవచ్చు. కానీ అక్కడ చాలా క్లియర్గా మనము బయటపెట్టిన ఆడియో కానివ్వండి, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆడియోలో కానివ్వండి, వెలమ కులము అనే పదం వాడారు. ఆ వెలమ కులస్తులందరినీ ఒకటే పదజాలంతో అంటే అందరినీ ఒకే గాడిన కట్టేసినట్టుగా మాట్లాడారు. వాళ్ళందరినీ సర్వనాశనం చేసేదాకా మేము ముందుకెళ్తామని చెప్పన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒకవేళ దయతలిచినా సరే మేము తలచము, నేనే స్వతహాగా రంగంలోకి దిగుతానని మాట్లాడారు. సరే, ఒకవేళ నిజంగానే మీరు 30 సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు, మాట్లాడే ప్రతి మాటకి ఒక వాల్యూ ఉంటుంది, ప్రజాప్రతినిధిగా ఉన్నారు, కొన్ని అంటే లక్షలాది మంది ఎవరైతే ప్రజలు ఉన్నారో ఓటర్లు ఉన్నారో వాళ్ళని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ మాత్రం ఆలోచన లేకుండా ఎలా మాట్లాడాలన్నది మరో ప్రశ్న ఇప్పుడు మనము అడగాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మీ కోపము గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద, గత ప్రభుత్వాన్ని లీడ్ చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీ మీద. కల్వకుంట్ల ఫ్యామిలీని మాట్లాడకుండా మీరు వెలమ అనే ఆ కులాన్ని ఎందుకు తీసుకొచ్చారో, ఆ కులాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగానే వాళ్ళు ఒక కులాన్ని మాత్రమే రిప్రజెంట్ చేశారా, లేకపోతే మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ రిప్రజెంట్ చేశారా? ఆ రిప్రజెంట్ చేసే క్రమంలో వాళ్ళు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారా, లేకపోతే నిజంగానే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా ఉన్నారు? ఇవన్నీ కూడా ఆలోచించాలి. అవన్నీ వదిలేసి వెలమ కులాన్ని తిట్టేసి ఆ తిట్టిన తర్వాత దానికి రెస్పాన్స్ వచ్చి మొత్తం వెలమ కుల సంఘాలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, దానికి సంబంధించిన ప్రజలు కానివ్వండి ఏకతాటిపైకి వచ్చి దాని మీద ఇప్పుడు విమర్శిస్తున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు మీరు కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ అనే ఒక బూచిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, నిజంగానే మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే మాట్లాడేటప్పుడే కల్వకుంట్ల ఫ్యామిలీ అనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అనో ఆ కుటుంబాన్నో లేకపోతే ఆ పార్టీని మాత్రమే విమర్శించాల్సింది. అది చేయకుండా ఇప్పుడు చేస్తున్న మాటలు మాత్రం వెలమ సంఘాలు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. అదే సందర్భంలో ఏదైతే ఆయన చెప్పారో ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అప్పటిదాకా మేము ఆగేది లేదు. ఆయన ఇంటిని అవసరమైతే ముట్టడిస్తాము, ఆయన రాజీనామా చేసేంత వరకు ఆయన్ని మేము ప్రొటెస్ట్ చేస్తాము, లేదు అంటే స్పీకర్ దీనిపైన నిర్ణయాధికారం ఉంటుంది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకొని వెంటనే ఇతన్ని సస్పెండ్ చేయాలని కూడా కోరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. లక్ష్మి, రైట్. చిదంబరం, సభ్య సమాజం తలదించుకొని ఇలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నామా అంటూ మాట్లాడుతున్న ఈ మాటలకు ఎమ్మెల్సీ కవిత స్పందించి ఖండించారు. సో దీనికి సంబంధించి అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? యూజువల్గా దీంట్లో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయన్నారో వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టొచ్చు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఒక కేసు ఇప్పటికే నమోదైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయాలన్న ఆలోచనలోనే విలమ సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఈయన క్షమాపణలు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారన్నది మొదటిది. రెండోది, ఈయన ఆల్రెడీ ఇప్పటికే ప్రజాప్రతినిధిగా ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటే అది ఓన్లీ స్పీకర్ చేతిలో ఉంటుంది, లేదంటే ఈయన స్వతహాగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. పార్టీకి కూడా అతన్ని సస్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలంటే ఒక శాసనసభ స్పీకరు చర్యలు తీసుకోవాలి, లేదా ఆ కేసును నమోదు చేసిన తర్వాత పోలీసులు చర్యలు తీసుకొని నిజంగానే ఆయన వ్యాఖ్యల్లో తప్పు ఉంది, అది నిజంగానే ఒకరి మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి ఉందన్నప్పుడు దాని మీద కేసులు బుక్ చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏం చేయాలనుకున్నా సరే ఈయన మొదటగా ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఉపసంహరించుకునే క్రమంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని విలమ సంఘాలు ఎలా చూస్తాయి అన్న దానికి కూడా ఏదో కీలకమైన అంశం. ఒకవేళ నిజంగానే ఆయన ఇచ్చిన ఇప్పుడు విజ్ఞప్తి ఏదైతే ఉందో అది విలమ సంఘాలు కానీ ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే దానిపైన ఫర్దర్గా కేసులు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే నమోదైన కేసు మీద అది పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. లక్ష్మి, రైట్, ఓకే. చిదంబరం, నిజానికి ఎవరైనా సరే కమ్యూనిటీ గురించి మాట్లాడితే అది చాలా సున్నితమైన అంశమని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. సో అలాంటప్పుడు ఈ శంకర్ మాట్లాడిన మాటలకు అంటే కక్షపూరితంగానే మాట్లాడని అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా అంటే ఓవర్ ఎక్సైట్మెంట్లో మాట్లాడిన మాటలుగా కూడా ఒక్కొక్కసారి చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇవన్నీ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసే క్రమంలో గత ప్రభుత్వము ప్రజల్ని నాశనం చేసింది, వాళ్ళని మోసం చేసింది, వాళ్ళకి అభివృద్ధి కంటకులుగా వాళ్ళు మారారు అని మాట్లాడే క్రమంలో దాని కంటిన్యూషన్లో దీన్ని మాట్లాడాలని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా సరే, ఏ కారణమైనా సరే, ఏ కులాన్నైనా సరే, అది అగ్రకులం కావచ్చు, బహుజనులు కావచ్చు, ఎవరినైనా సరే ఒక కులాన్ని పేరుతో దూషించినా సరే, ఆ కులాన్ని తక్కువ చేస్తూ మాట్లాడినా సరే ఖచ్చితంగా వాళ్ళందరూ చట్టపరిధిలోకి వస్తారు. కంప్లైంట్ చేశారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో రాజ్యాంగం మీద ప్రమాణం చేశారో, ఆ రాజ్యాంగ ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగంలో అందరికీ రిజర్వేషన్లకు ఆ పేరుతో కావచ్చు, ఇంకో పేరుతో అందరూ సమానత్వం కావాలని కోరుకున్న రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈయన మాత్రం ఆయన కులం, ఆయన ఆల్రెడీ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన వ్యక్తి అయినా సరే
ఒక అగ్రకులాన్నో లేకపోతే ఇంకో కులాన్నో దూషించేటప్పుడు కులం పేరుతో దూషించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం యాక్సెప్ట్ చేయదు. అలాగే చట్టసభ పరిధిలో కూడా దానికి శిక్షలు ఉంటాయి. కాబట్టి ఆయన ఏదైతే మాట్లాడారో మాట్లాడేది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్టెడ్ కాదు. దానికి ఒకవేళ ఇప్పుడు చెప్తున్న కారణాలు కానివ్వండి, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, అవి యాక్సెప్టెడ్ కాదు. ఎందుకంటే చట్టపరంగా ఏదైతే కంప్లైంట్ ఉన్నాడో ఈయన ఉద్దేశాలను ఆపాదిస్తూ చేస్తారో ఆ ఉద్దేశాలని కానీ ఒకవేళ ప్రజెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆయన మీద చర్యలు అయితే ఉంటాయి. ఇవన్నీ చేసే క్రమంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానివ్వండి, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని గమనించినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కులము మతము అలాగే వాళ్ళకి సంబంధించిన బాడీ షేమింగ్కి సంబంధించి కానివ్వండి ఇలాంటి వ్యాఖ్యలు ఏవి చేసినా సరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొన్ని సామెతల్ని వాడినప్పుడు కూడా, ఎందుకంటే సినిమాల్లో కానివ్వండి లేకపోతే కొన్ని ప్రాంతాల్లో గతంలో సామెతలు వాడేవాళ్ళు, ఆ సామెతల్లో ఉన్న కులానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఒకవేళ దాని మీద అబ్జెక్షన్ చెప్పినా సరే దాన్ని తీసేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి కఠినమైన చట్టాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈయన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా కులానికి సంబంధించినవే. దానిపైన చర్యలు తీసుకునే ఆస్కారం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. లక్ష్మి. రైట్ చిదంబరం, థ్యాంక్ యూ.